నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 34 రివ్యూ అయితే ఇస్తున్నాను. లైక్ ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము సేఫ్ జోన్ లో ఎవరున్నారు, డేంజర్ జోన్ లో ఎవరున్నారని. సో ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకైతే కనుక ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. సో ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసానని. సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక గేమ్ పెట్టారు. వాటర్ లెవెల్ ఒక టబ్ లాగా ఉంటది అనమాట. సో ఆ వాటర్ లెవెల్ అనేది ఎవరైతే ఎంతసేపు వాటర్ లో ఉండగలుగుతారని చెప్పేసి అని అయితే పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో తనుజాకి భరణి గారు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ సంజన గారికి ఇమ్మాన్యువల్, రీతుకి మన ఒక్కోసారి రాము చేస్తున్నాడు, ఒక్కోసారి కళ్యాణ్, ఒక్కోసారి ఇమ్ము, వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. సో ఇలా వాళ్ళ గేమ్ లో అయితే కనుక అయిపోయింది. లాస్ట్ కి అయితే కనుక తనుజ అయితే కనుక గెలిచింది. ఎందుకంటే తన వాటర్ లెవెల్ అనేది తక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు అందరితో చూసుకుంటే కనుక. సో తనుజ ఏంటంటే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇలా గేమ్ అయిపోయింది. సో కొంచెం సంజన గారు ఫీల్ అయ్యారు అనమాట. లైక్ ఇంతేనా, ఇంతసేపు మేము వాటర్ లో ఉన్నాం కదా అని కొంచెం ఆవిడ ఫీల్ అయ్యారు. అండ్ ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి వీళ్ళందరిలో నుంచి ఇప్పుడు క్యాప్టెన్సీ రేస్ మాత్రం జరుగుతుంది అనమాట. ఎవరెవరు ఉన్నారని కూడా మనకు ఆల్రెడీ క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4 మెంబర్స్ అండ్ ఇమ్మాన్యువల్, రాము, వీళ్ళు కూడా అనమాట. సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక లైట్ పెట్టారంట, అంటే అందరి దగ్గర లైట్స్ పెట్టారు. సో ఎవరైతే కరెక్ట్ గెస్ చేస్తారో ఒక మనిషి వెళ్ళి ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు కరెక్ట్ గెస్ చేస్తే మాత్రం రేస్ లో ఉంటారు, లేదంటే కనుక ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో అలా లాస్ట్ కి తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నారు. సో యునానిమస్ గా అందరూ కలిసి కళ్యాణ్ అయితే కనుక ఈసారి మన హౌస్ కి 5th వీక్ కెప్టెన్ గా అయితే కనుక కళ్యాణ్ చేశారు. సో ఈ చేసే క్రమంలో ఏంటంటే దివ్య తనుజ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. లైక్ దివ్యని ఎలిమినేట్ చేయదు అని. బట్ తనుజ ఏంటి అంటే అక్కడ ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళే ఉన్నారనమాట. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, భరణి గారు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఉన్నప్పుడు తనుజకి వేరేది ఆప్షన్ ఉండదు. ఎందుకంటే దివ్యతో పోల్చుకుంటే కనుక కళ్యాణ్తో కొంచెం బాగుంది, ఇమ్ముతో బాగుంది, అండ్ భరణి గారితో బాగుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కనుక దివ్యకే ఇచ్చింది తీయాలని. సో అలా దివ్యని తీసేసరికి దివ్య అది తీసుకోలేక అలా ఇలా చేసింది. లాస్ట్ వాటర్ రౌండ్ లో మేము కదా సపోర్ట్ చేసింది, మేము సపోర్ట్ చేసి అంటే నేను భరణి గారిని నమ్మి అంత గుడ్డిగా నమ్మి నేను తనుజని సపోర్ట్ చేస్తే తనుజ ఇలా చేసింది, నాకు అసలు నచ్చదు, ఇంకోసారి నేను ట్రస్ట్ పెట్టుకోను, ఇప్పుడు నేను ఎర్రిపప్పనయ్యాను అని అనేది కనుక దివ్య అనేది అనమాట. కానీ నా ప్రకారం అయితే కనుక తనుజ అలా ఉంది. ఇప్పుడు కళ్యాణ్తో బాగుంది కాబట్టి తను గేమ్ బాగా ఆడాడు, బాగానే ఆడుతున్నాడు. వీళ్ళందరూ ఏమంటారంటే కళ్యాణ్ నేను లైక్ నీతో టీమప్ అవడానికి రీజన్ ఏంటంటే శ్రీజాని వదిలేసి వీళ్ళిద్దరిలో ఎవరైనా వస్తే కనుక అప్పుడు నీకు కన్విన్స్ చేయడానికి ఈజీగా ఉండిద్ది కదా అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, తన ఆ ఉద్దేశంతో వచ్చాడేమో. అండ్ మాట్లాడినప్పుడైనా సరే తనుజ కూడా మాట్లాడేది. బట్ కాకపోతే తను డేంజర్ జోన్ లో ఉన్నాడు కదా, తనకి ఒక హోప్ ఇద్దాము అని చెప్పేసి తనుజ తనని సేఫ్ జోన్ లో పంపించి తను డేంజర్ జోన్ లో ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఈవెన్ భరణి గారు కానీ, దివ్య కానీ, ఇమ్ము కానీ వీళ్ళందరూ తనుజనే అంటున్నారు. లైక్ అందరి సపోర్ట్ ఉంటది. ఎందుకు తనుజ దివ్య విషయంలో అలా చేసింది, అలా చేయకూడదు, అసలుకి కళ్యాణ్ ఎందుకు మెయిన్ చెప్పడం, కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేసింది, కళ్యాణ్ సేఫ్ జోన్ లో ఎందుకు వేసింది, కళ్యాణ్ ఎందుకు క్యాప్టెన్ చేసింది, తనుజ వల్లనే కదా కళ్యాణ్ క్యాప్టెన్ అయింది, లేకపోతే కనుక అంత దూరం వచ్చి ఉండేది కాదు కదా అని చెప్పేసి అయితే కనుక ఇమ్ము, భరణి, దివ్య వీళ్ళైతే అంటున్నారు. ఇమ్ము అంటున్నాడు నాకు 2 వీక్స్ నుంచి తనుజ ఏంటో అర్థం కావట్లేదు అనేది కనుక వీళ్ళ మధ్యన నైట్ డిస్కషన్స్ అయితే జరిగినాయి. నాకైతే కనుక తనుజ ఓకే బాగానే ఆడుతుంది, తన వైపు నుంచి తన సైడ్ నుంచి ఆలోచించుకుంటే కరెక్ట్ గానే ఉంది. సో వీళ్ళందరూ ఫీల్ అవడం వల్ల దివ్య విషయంలో ఆ డెసిషన్ వల్ల బాగా ఫీల్ అవుతుంది అనమాట తనుజ అయితే కనుక. అండ్ మనకు ఆల్రెడీ ఈ 5th వీక్ కి క్యాప్టెన్ కళ్యాణ్ అనమాట. సో నెక్స్ట్ వీక్ తనైతే నామినేషన్స్ లో ఉన్నాడు. ఈ వీక్ కూడా ఆల్రెడీ సేఫ్ జోన్ లోకి వచ్చాడు కాబట్టి తను కూడా సేఫ్ అయిపోయాడు. అండ్ రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండిద్ది అని చెప్పేసి చెప్పాను. ఆ డబుల్ ఎలిమినేషన్ ఎవరు ఉంటారు అని చెప్పేసానని నేను షార్ట్స్ లో అయితే కనుక మీకు పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.